చాలామంది 10th తర్వాత ఇంటర్ తీసుకుంటారు, అది 2+4 ఉంటుంది, ఒకరు కండక్ట్ చేయలేదు. కానీ డిప్లొమా అనేది 3+3 కోర్స్ కాబట్టి 10th తర్వాత డిప్లొమా తీసుకుంటే నువ్వు 3 years పక్కన చదవాలి. 3 years చేసిన తర్వాత నువ్వు డైరెక్ట్ బీటెక్లో సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. ఈ డిప్లొమా అనేది ఒక 1 way అనమాట. ఇది నువ్వు తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ బీటెక్ తీసుకోవాలి. దాని గురించి మనకు వేరే ఆప్షన్ లేదు. నాకు డిప్లొమాకి చేసి ఆపేస్తా అంటే డిప్లొమా జాబ్స్ ఉంటాయి. బేస్డ్ అపాన్ యువర్ మీకు ఏ విధంగా కావాలనుకుంటే దాని విధంగా చేసుకోవచ్చు. ఆపేసి జాబ్ చేసుకున్నట్టు జాబ్ చేసుకొని డిప్లొమా అయిపోయాక లేదు చదువుకున్న కూడా చదువుకోవచ్చు. మీకు ఇలా ఇంట్రెస్ట్ అట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ డిప్లొమా కోర్సులు ఎన్ని రకాలు? దేర్ ఆర్ లాట్ ఆఫ్ కోర్సెస్ ఇన్ డిప్లొమా. లైక్ చాలా రీసెంట్గా ఈ టెక్నాలజీ ఇంకా డెవలప్ అయిన తర్వాత, ఇంకా కోర్సెస్ చాలా డెవలప్ అయిన తర్వాత there are plenty of diploma courses added to these courses like AI, cloud computing and big data, machine learning, ఇవన్నీ చాలా యాడ్ అయ్యాయి. కానీ వీటిలో చాలా పాపులర్ అంటే ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్. మీకు ఏ స్ట్రీమ్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ స్ట్రీమ్లో జాయిన్ కావచ్చు. ఇంకా డిప్లొమా ఈజీ ఆర్ హార్డ్, ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్. మీరు చేయగలుగుతాం, మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉందంటే డిప్లొమా తీసుకోండి, అట్లా అయితే మీకు చాలా ఈజీ ఉంటుంది. అసలు డిప్లొమా ఎంత డెడ్ ఈజీ అయిపోతుంది అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అసలు నువ్వు ఇంకా ఏ కోర్స్ కూడా ఎంత ఈజీ ఉంటుంది అనుకో, చాలా సింపుల్ ఉంటుంది డిప్లొమా. అదే లేదు నేను మ్యాథ్స్ భయపడి డిప్లొమా తీసుకున్నా అని చాలామంది చెప్పారు నాకు. ఇంజనీరింగ్ అంటేనే మ్యాథ్స్ ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. మ్యాథ్స్ భయపడి దీనికి వచ్చారు అనుకో, ఈ సబ్జెక్ట్ తీసి మళ్ళీ ఇక్కడ భయపడి మళ్ళీ వేరే కోర్స్ తీసుకుంటాం. అంత టార్చర్ ఉంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకుండా తెలియకుండా తీసుకుంటే కనుక. దీంట్లో మనకి రెగ్యులర్గా ఇంటర్లాగా ట్రెడిషనల్గా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, దాన్ని బట్టి చదివితే పాస్ అయ్యే రకం కాదు ఇది నీ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటేనే పాస్ అయ్యే రకం ఇది డిప్లొమా. నువ్వు టెక్నికల్ నాలెడ్జ్ ఉండి కొంచెం మంచిగా ఇంట్రెస్ట్ ఉండి నువ్వు దీనికి మంచిగా చదువుకుంటా అంటేనే పాస్ అవుతావు. అప్పుడు నీకు డెడ్ ఈజీ ఉండదు. ప్రపంచంలోనే ఇంత ఈజీ కోర్సెస్ ఉండదా అని చేస్తావు. లేదు డైరెక్ట్గా అందరు చెప్పారు కదా గుడ్డిగా నేను కూడా జాయిన్ అవుతా అంటే చచ్చిపోతాను ఈ కోర్స్. డిప్లొమా వల్ల అవకాశాలు ఏంటి? డిప్లొమా బేస్డ్ జాబ్స్ చాలా ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, టెక్నికల్గా నాన్ టెక్నికల్గా. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, రైల్వే జాబ్స్ ఉంటాయి. ఇంకా నువ్వు ఏదైనా కంపెనీస్కి వెళ్ళి నీకు మంచి జీపీఏ వచ్చి ప్లేస్మెంట్స్ వచ్చినాయనుకో కాలేజ్కు ప్లేస్మెంట్ సెలెక్ట్ అయితే ఇప్పుడు దాని బేస్డ్ జాబ్స్ ఉంటాయి. ఇంకా డిప్లొమా తర్వాత నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ కూడా చేయగలుగుతావు. ఇట్లా డిప్లొమా నుంచి చాలా అవకాశాలు ఉంటాయి. అందరూ సిఎస్సి తీసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా తీసుకున్నారా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. గొర్రె మందల్లాగా అందరూ సిఎస్సి తీసుకుంటారు. అసలు సిఎస్సి అనేది వాళ్ళ లైఫ్లో ఒకసారి కంప్యూటర్ బటన్లు అవుతున్నారు కానీ అందరు సిఎస్సి తీసుకుంటారు. సిఎస్సి తీసుకోవాలంటే మినిమం ఒక కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. లేకపోయినా కూడా కనీసం ఒక బేసిక్స్ అని తెలుసుకున్నారు. కంప్యూటర్ అంటే ఏది, ఇట్లా ఉంటుంది, నేను ఇలా ఆన్ చేయాలని తెలిసి ఉండాలి. మా బావ చెప్పిండు, మా పెద్దన్న చెప్పిండు, మా మామ చెప్పిండు, మా బాబాయ్ చెప్పిండు సిఎస్సి, మా అన్న చెప్పిండు సిఎస్సి తీసుకోమని అంటే నేను సిఎస్సి తీసుకున్నా అంటే వేస్ట్. అసలు తీసుకోవడం కూడా వేస్ట్. అసలు నేను కంప్యూటర్ మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి. అసలు చిన్నగా జస్ట్ ఇట్లా ఆన్ చేసి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అట్లాంటివి చేసి తెలిస్తే కూడా చాలు. తర్వాత నువ్వు కాలేజీలో చెప్తారు కాబట్టి ఇంప్రూవ్ అయిపోతావు నువ్వు. దాన్ని బట్టి నీకు ఏ స్ట్రీమ్ ఇంట్రెస్ట్ ఉంది. ఫర్ సపోజ్ నీకు బిల్డింగ్ ఏదైనా కన్స్ట్రక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే సివిల్ తీసుకో, లేదా మెకానికల్ పార్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే మెకానిక్స్ తీసుకో. ఇట్లా నీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. చాలా కోర్సెస్ ఉంటాయి చెప్పాయి కాబట్టి దాంట్లో మీకు ఖచ్చితంగా ఏదో ఒక స్ట్రీమ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ స్ట్రీమ్ చూస్ చేసుకోవడం మంచిది. అందరు తీసుకున్నాం కదా అని సిఎస్సి తీసుకుంటే వేస్ట్. సిఎస్సి తీసుకున్నాక మీ అభిప్రాయం సిఎస్సిపై ఏంటి? సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఒక పర్సన్కి ఇష్టమైతే కనుక ఆ స్ట్రీమ్లో ఆ పర్సన్స్ ఎంత హైట్గా ఎదగలుగుతాడో అంత హైట్గా ఎదగలుగుతాడు. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి సిఎస్సి సాఫ్ట్వేర్ భూమి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఏఐ కూడా భూమి వస్తుంది కాబట్టి కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాం అనుకో ఎంత పైకి ఎదగలుగుతాడంటే అంత పైకి ఎదగలుగుతాడు. ఎందుకంటే మొత్తం ఎటు చూసినా సాఫ్ట్వేర్ నడుస్తుంది కాబట్టి నాకు సిఎస్సి అంటే అందుకే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రజెంట్ లైఫ్లో. డిప్లొమాలో అమ్మాయిలు జాయిన్ అవ్వచ్చు. ఎందుకు జాయిన్ అవ్వచ్చు? జాయిన్ అయితే ఇందులో జాయిన్ అవ్వాలి.
అది కూడా వాళ్ళ ఇష్టమై ఉంటుంది, వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. చాలామంది అమ్మాయిలు మెకానికల్ తీసుకోలేరు, అందులో పని చేయలేరు అనుకుంటారు. చెప్పలేము, ఎవరి పని ఎక్కడ తెలియదు కదా. మెకానికల్లో తీసుకుంటే వాళ్ళ స్కిల్స్ చూపించవచ్చు, చెప్పలేము. సాఫ్ట్వేర్ అమ్మాయిలు సాఫ్ట్వేర్ తీసుకోవాలని నేను రూల్ ఉందా, వాళ్ళు సివిల్ తీసుకోకూడదు, వాళ్ళ ఇష్టం. అది వాళ్ళకి ఎట్లాంటి దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సాఫ్ట్వేర్ తీసుకోవాలని బలం పెట్టాల్సిన అవసరం లేదు. డిప్లొమా ఎగ్జామ్స్కి ఎలా చదవాలి? పాలిటెక్నిక్ ఎగ్జామ్ అయితే డిప్లొమాలో కూడా ఎగ్జామ్స్. డిప్లొమా ఎగ్జామ్స్ ఉన్నంత ఈజీగా అసలు ఏ ఎగ్జామ్స్ ఉన్నామండి. ఎలా అంటే ఇప్పుడు బీటెక్లో ఫాలో అయ్యే స్ట్రక్చరే డిప్లొమాలో కూడా ఫాలో అవుతారు. జస్ట్ ఒక ఎగ్జామ్కి ఫర్ సపోజ్ ఒక మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్కి కానీ ఒక సెమిస్టర్ ఎగ్జామ్ కానీ జస్ట్ 2 చాప్టర్స్ ప్రిపేర్ అయితే చాలు, టాప్ 5 ర్యాంక్లో కొట్టచ్చు. అసలు అంత ఈజీగా ఉంటుంది. నువ్వు కంప్లీట్ డే చదవకపోయినా పర్లేదు, ఎగ్జామ్లో ఒక 2-3 డేస్ ముందు కూర్చొని చదువుకున్నా కూడా నువ్వు టాప్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. అంత ఈజీ ఉంటుంది డిప్లొమా ఎగ్జామ్స్. ఎట్లా చదవాలంటే డిప్లొమా ఎగ్జామ్స్లో నీకు ఏ సబ్జెక్ట్ అయితే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుందో లేదా ఆ సబ్జెక్ట్ తగ్గట్టు నువ్వు ముందే ఒక వారం ముందే నువ్వు షిఫ్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డే మ్యాథ్స్ ఉందంటే ఒక వారం ముందు రోజు మ్యాథ్స్ నువ్వు చూసుకోవాలి. ఆ సబ్జెక్ట్ తగ్గట్టు మ్యాథ్స్ అయితే ఎంత సింపుల్గా పాస్ అవ్వచ్చు అంటే జస్ట్ నువ్వు ఎక్సర్సైజెస్ చూసుకోకపోయినా పర్లేదు, జస్ట్ మార్కులు చూసుకుంటే కూడా చాలు. అంత ఒక్కటి చూసుకున్నా కూడా నువ్వు టాప్ అయిపోతావు. 35 వస్తాయి సింపుల్ సెమిస్టర్, అంత సింపుల్గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి డిప్లొమా సజెస్ట్ చేస్తారా? మనం సజెస్ట్ చేస్తాం, మనకి మంచిగా ఉంటే అప్పుడు వాళ్ళు మనం బలవంతం అయితే పెట్టకూడదు, సజెస్ట్ అయితే చేయాలి, ఖచ్చితంగా చేయాలి. డిప్లొమా వల్ల రెగ్యులర్గా ట్రెడిషనల్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే కాదు ఇది. చాలా టెక్నికల్గా చాలా మంచిగా ఉంటుంది ఇది. మనం సజెస్ట్ అయితే చేస్తాం కానీ వాళ్ళనైతే మనం బలంగా చేయకూడదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి స్ట్రీమ్ పై వాళ్ళకి నాలెడ్జ్ కావాలంటే అప్పుడు మళ్ళీ మనం నాలెడ్జ్ షేర్ చేయాలి. ఏ బ్రాంచ్ ఎట్లా ఉంటుంది, ఏ కోర్స్ ఎట్లా ఉంటుంది అని చెప్తే అప్పుడు వాళ్ళు తీసుకోకూడదని వాళ్ళ ఇష్టాభిప్రాయంగా వాళ్ళు లేదు. మనం చెప్పడం అయితే చెప్పాలి, ఖచ్చితంగా సజెస్ట్ చేయాలి మీరు డిప్లొమా. థ్యాంక్ యూ.